ఈ వీడియోలో మనం ఇంట్లోనే సులభంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మీరు ఈ వీడియో ప్లే చేస్తూ మీరు ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పూజకి కావాల్సినవి ఏంటో ముందుగానే చెప్తున్నానండి. అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపు వినాయకుడు, దీపారాధనకు దీపపు కుందులు, పంచపాత్రలు 2, ఉద్దరణిలు 2 ఉంటే, రూపు, తోరం 9 పోగుల 9 ముడుల తోరం అవి 2, కుంకుమ, అక్షతలు, పసుపు, గంధం, బెల్లం, పంచామృతాలు, తాంబూలాలు 2, కర్పూరం, విఘ్నేశ్వర పూజకి వస్త్రాలు, యజ్ఞోపవీతం, అగరవత్తులు, అగ్గిపెట్టె, కలసం, చీర, పువ్వులు, జాకెట్ ముక్క, కొబ్బరికాయ, పళ్ళు, నైవేద్యాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకొని ఈ మంత్రం చదువుకోవాలి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆనశృణ్య నూతిభి సీద సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు దీపారాధన వెలిగించుకోవాలి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం పండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే. దీపారాధనం కృత్వ దీపం వెలిగించిన తరువాత దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పం దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పం పరికల్పయామి. 2 అక్షతలు కూడా వేయాలి. శ్రీ దీపారాధాధిష్టాన దేవతాయే నమో నమః. అక్షతాం సమర్పయామి. నమస్కారం చేసుకునవలను. దీపానికి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య. ఈసారి ఈ చెంబుతోటి ఆచమనం చేసుకోవాలి. 3 సార్లు చేతిలో పోసుకుని తాగాలి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. నీళ్లను కిందకు వదిలి చేయి కడుక్కొనవలను. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం యా శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామింది వరస్యామో హృదయస్థోజనర్దనః. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి చక్కగా ఇలా 3 వేళ్లతోటి అక్షతలు తీసుకొని గణపతి పూజ చేస్తూ ఉండాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణి హిరణ్య గర్భాభ్యా నమః, ఓం సచి పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకు వేసుకోవాలి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అనంతరం ముక్కును పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం అంగుళ్యాగ్రేణ నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం ప్రాణాయామమితి ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. మంత్రం చెప్పి శ్వాసను నెమ్మదిగా వదలండి. మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాద దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణ మాసే శుక్ల పక్షే. ఏ రోజైతే వ్రతం చేసుకుంటున్నారో ఆ వారం ఆ తిథి చెప్పుకొనవలను. శుక్రవారం చేసుకుంటాం కాబట్టి భృగువాసర ఆ నక్షత్రం చెప్పుకొనవలను. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మన గోత్ర నామాలు చెప్పుకొనవలను. మన భర్త పేరు, మన పేరు, మన పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు అన్ని చెప్పుకోవచ్చును. మీకేమైనా వ్యాపారంలో వ్యాపారాల పేర్లు కూడా చెప్పుకొనవచ్చును. నామధేయస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః పరమపత్ని సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్యర్థం గోమహిషాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ వ్రత సమయే అధౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. 2 నక్షత్రాలు తీసుకొని నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే. ఈసారి కొన్ని నక్షత్రాలు తీసుకొని నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదిలిపెట్టాలి. ఇప్పుడు ఆచమనం చేసిన వద్దని కాకుండా ఇంకో వద్దని వాడుకోవాలి. కలసారాధనం కలసానికి 3 చోట్ల గుందం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగేష్య సహితా సర్వే కలసాంబు సమాశ్రితాః కలసే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్య. ఒక పుష్పాన్ని తీసుకుని గంధంలో అక్షతల్లో ముంచి కలసంలో వేసుకొనవలెను. చేయి మూత పెట్టుకొనవలెను. ఆ కలసే సుధావతి పవిత్రే పరిసిచ్యతే ఉక్తో యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే సుధావతి శిలో వర్మ విగాహతే అభిద్రోణే కనిక్రదత్. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణవా ఆపః పసవోపః అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగం శాపో జ్యోతిగం శాప యజుగం శాప సత్యమాపః సర్వదేవతా ఆపః భూర్భువస్సువరాపవో. ఈసారి అందులోని పుష్పంతో శ్రీకారాన్ని చుట్టాలి. ఓం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం వరలక్ష్మి వ్రతార్థం దురితక్షయ కారకాః కలశోదకేన. పుష్పంతో ఇలా దేవుడి మీద చల్లాలి. కలశంలో నీళ్లు పుష్పంతో దేవుడి మీద చల్లాలి. మనం తెచ్చుకున్న పూజా ద్రవ్యముల మీద మన మీద చల్లుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చేసుకుందాం. ముందుగా ఒక పుష్పం తీసుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోదీహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహవయతే. గణపతిం సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి పుష్పం అలాగ వినాయకుడి దగ్గర వేసేయండి. ఒక పుష్పం పుచ్చుకొని నమస్కారం చేసుకునవలను. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీరముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనశృణ్య నూతిభి సీద సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకునవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్దుల్లో నీళ్లు తీసుకుని స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టవలను. ఇలా 3 సార్లు చేయవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లుతూ ఉండాలి. ఓం ఆపో హిష్టమయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్సివత మోరసస్తస్య భాజయతే వహనః ఉసతీరిన మాతరః తస్మా అరం గమామవో యస్యక్షయాయ జిన్వద అపోజన యదాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని చల్లవలను. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని చూపించి పళ్ళెంలో విడిచిపెట్టవలను. పత్తితో వస్త్రాలు చేసుకున్నారు కదండి, సో వాటిని గాని లేదంటే గనక అక్షతలు గాని వీటిని పట్టుకొని నమస్కారం చేసుకోండి. అభివస్త్రాసు వసనాన్య శావిదేనుసు దుగాహ పూజమానః అభిచంద్ర భర్తవే నో హిరణ్యాభ్యాస్వాన్ రధినో దేవ సోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పత్తితో యజ్ఞోపవీతం చేసుకోమన్నాం కదండి, అది లేదంటే అక్షతలు పట్టుకోవచ్చు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పాన్ని గంధంలో ముంచుకొని ఈ మంత్రం చదువుకొనవలను. గంధద్వారం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరీగం సర్వభూతానం తామేహోపహ్వాయతే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని పట్టుకోవాలి. ఆయనేతే పరాయణే దూర్వారోహం తు పుష్పిణీః హ్రదాచ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాది నానావిధ పుష్పాన్ని సమర్పయామి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతైః పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండాలి.
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ఈసారి ధూపం అగరవత్తులు చూపించవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకునవలను. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం గృహాణ మంగళం దీపం త్రైలోక్యత మిరాపహ. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోర దివ్యర్జ్యోతిర్ నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి పసుపు వినాయకుడికి నైవేద్యం చూపించవలను. కొంచెం నీళ్లు చల్లుతూ స్వామివారికి నైవేద్యం చూపించవలను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతోవస్థరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామి వారికి నీళ్లు చూపించవలను. అమృతా విధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. 3 సార్లు నీళ్లు చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఉత్తరాపోసనం సమర్పయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పించవలను. పూగీ ఫలైస కర్పూరైర్ నాగవల్లి ధలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకొని స్వామివారికి చూపించండి. ఓం సామ్రాజ్యం చ విరాజ్యం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య మే గృహే మాసం సృజామసి సంతత శ్రీస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కొంచెం నీటి చుక్క వదులుకొనవలను. హర హర మహాదేవ తేజో నీరాజనం సమర్పయామి. చక్షుషే ధారయ కళ్ళకద్దుకొనవలను. ఓం సుముఖత్సైక దంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతర్కణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండో శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యా పటే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయవలను. నమస్కారం చేసుకునవలను. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి 2 అక్షంతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెంలో విడిచిపెట్టవలను. క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయ చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. పూజ చేసిన అక్షతలు శిరస్సుపై వేసుకొనవలను. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఒక పుష్పాన్ని తీసుకుని ధరించవలను. గణపతి ప్రసాదం శిరసా గృణామి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతిని యథాస్థానానికి పంపుతూ గణపతిం యథాస్థానముద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ప్రారంభం చేసుకుందాం. 2 అక్షతలు తీసుకుని ఎడమ పక్కకు వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమార్భే. ఇప్పుడు ముక్కును పట్టుకోండి. ఓం మంగళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యనం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషికి పరికల్పితం. వదిలేసి మమ అనుకోవాలి. యజమాన్యస్య ఉపాత దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాలే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరావనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు తిథి నక్షత్రాలు చెప్పుకునవలను. భృగువాసరే శుభ నక్షత్రే శుభయుగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మన గోత్రనామాలు, మన భర్త పేరు, పిల్లల పేర్లు, మన పేర్లు చెప్పుకొనవలను. గోత్రస్య నామధేయః ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం
మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్యర్థం గో మహిషాది పశుబాహుల్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ గృహే అష్టైశ్వర్య సంప్రాప్తి సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం కోటి లాభ ప్రాప్యర్థం గృహే సమస్త ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి యథాశక్తి వరలక్ష్మి వ్రతం కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకొని పళ్ళెంలో విడిచిపెట్టవలను. తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి మరలా అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకొని పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఇప్పుడు కలసం పెట్టుకొనవలను. కలసానికి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రితాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం కాండాత్ ప్రరోహంతి పురుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఓం యవం వస్త్రాపేవ యద్రమంత సగహత మిత్రవసచేతే. ఓం ఆభరణం కృత్వా. ఓం పుష్పావతి ప్రసూవతి ఫలినీర్ఫలవత్యత్స్వ ఇషవో వాత ఇవాజతిః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రాశాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. 2 అక్షతలు వేయండి. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవత కలసమావాహయ స్థాపయామి పూజయామి. అమ్మవారి రూపు, తోరము, బంగారపు నగలు ఏమైనా ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఈసారి మనం వరలక్ష్మి దేవికి పూజ చేసుకుంటాం అన్నమాట. ఒక పుష్పం పుచ్చుకొని నమస్కారం చేసుకోండి. వరలక్ష్మి ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవాహ. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవ్యై నమః. ధ్యాయామి. అమ్మవారి దగ్గర పుష్పం సమర్పించవలను. ఓం తామావహ జాతవేదో లక్ష్మీ మన పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవ్యై నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అక్షతులు అమ్మవారి దగ్గర వేయండి. తరువాత ఉద్దరణతో నీళ్లు చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఓం అశ్వపూర్వం రథమధ్యం హస్యనాద ప్రబోధిని శ్రీం దేవి ముపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఉద్దరణతో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. అర్ఘ్యం. ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామాబ్ధాం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణం దామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి నీళ్లు చూపించి పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఆచమనం. ఓం చంద్రం ప్రభాసం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాముదార తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి నీళ్లు చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఇప్పుడు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసుకొనవలను. కుదరలేని వాళ్ళు అమ్మవారికి పంచామృతాలు చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో గాని గిన్నెలో గాని విడిచిపెట్టుకుని తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. ఓం ఆప్యాయస్వ సమయతు తే విశ్వతః సోమవృష్టియం భవ వాజస్య సంగదే. ఓం దధిక్రావణో అకారిషం జిష్ణోరస్వస్తయ వాజినః సురభినో ముఖాకరత్ ప్రణా ఆయుంషి తారిషత్. ఓం శుక్రమసి జ్యోతిరషి తేజోసి దేవో వహ సవితో పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోః సూర్యాస్య రశ్మిభిః. ఓం మధువాత ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీరహ్ణ సంతోషధిః మధు నక్తముతోషసి మధుమత్పార్థివం దజః మధుద్యోరస్తు నా పితః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః ఆద్వర్గవో భవంతునః. వరలక్ష్మి పరాంబికా దేవి నమః. గోక్షర స్నానేన స్వాదు పస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్ని స్వాదుర్నిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. శ్రీ వరలక్ష్మి దేవతాభ్యో నమః. శర్కరయా స్నపయామి. శుద్ధోదక స్నానం. ఓం ఆపో హిష్టమయో భువః తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవః సేవతమో రసః తస్య భాజయతే హనః.
ఉసతీరివ మాతరః తస్మా అరంగామ ఓ యస్య క్షయా జన్మదాన్ అపో జనయధా జనః. శ్రీ వరలక్ష్మి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి మంచినీటితో అభిషేకం చేసుకొనవలెను. అమ్మవారికి చీర జాకెట్ ముక్క పెడతారు కదండి, అమ్మవారికి చీర జాకెట్ చూపిస్తూ ఈ మంత్రం చదువుకోనవలను. ఓం ఉపైతు మాం దేవసకః కీర్తిస్య మణినా సహ ప్రాదుర్భూతో స్మిరాశ్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. వస్త్రం సమర్పయామి. జాకెట్ ముక్క చూపిస్తూ ఈ మంత్రం చెప్పుకొనవలను. ఓం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం కృతిమ సమృద్ధిం చ సర్వాం నిర్ణోదమే గృహాత్. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. కంచుకోకం సమర్పయామి. గంధం ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారికి సమర్పించమను. ఓం గంధద్వారం దురాదర్శం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరీం సర్వభూతానాం తామేహో పహ్వయ శ్రియం. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. దివ్య చందనం సమర్పయామి. అమ్మవారికి గాజులు నగలు చూపించి ఈ మంత్రం చెప్పుకొనవలను. ఓం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రేయతాం యసః. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం అలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై సహిత అక్షత సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఓం ఓం అనుకుంటూ పుష్పాలతో పూజ చేయవలను. అదాంగ పూజ. ఓం చెంచలాయే నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః. జానుని పూజయామి. ఓం పీతాంబరాయే నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః. నాభిం పూజయామి. ఓం మదన మాత్రే నమః. స్తనో పూజయామి. ఓం లలితాయే నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబు కంఠే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః. ముఖం పూజయామి. ఓం శ్రీయే నమః. ఓష్టౌ పూజయామి. ఓం సువాసికాయే నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రాయే నమః. నేత్రే పూజయామి. ఓం రమాయే నమః. కర్ణో పూజయామి. ఓం కమలాయే నమః. శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదం సౌభాగ్యదం భాగ్యదం హస్తభ్యాం అభయప్రదం మణిగణే నానావిధైర్భూషితం భక్తభీష్ట ఫలప్రదం హరిహర బ్రహ్మాదిభి సేవితం పార్శ్వే పంకజ శంఖ పద్మనదిభియుక్తం సదా శక్తిభిః. కుంకుమార్చన చేసుకోవచ్చు లేదా అక్షతలతో గాని పువ్వులతో గాని పూజ చేసుకోవచ్చును. ఓం వరలక్ష్మి దేవి నమః అనుకుంటూ పూజ చేసుకొనవచ్చును. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతి నమః. ఓం వికృతి నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహిత ప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూతియ నమః. ఓం సురభియ నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం స్వచ్ఛయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్య నమః. ఓం ఆదిత్య నమః. ఓం దిత్య నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయ నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మాస్తయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందరియ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్య నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దివ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్య నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదరియ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజననే నమః. ఓం పుష్య నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తయ నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజననే నమః. ఓం పుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశినే నమః. ఓం ప్రీతి పుష్కరిణే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యమరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం భాస్కర్వే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్వినే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణే నమః. ఓం హిం మాలిన్యే నమః. ఓం ధనదానకర్తయే నమః. ఓం సిద్ధే నమః. ఓం శ్రేణుసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం ఉపవేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం సుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్య ప్రకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యే నమః. ఓం విష్ణువక్షసరితాయ నమః. ఓం విష్ణుపత్న్యే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః. ఓం భవస్య దేవస్య పత్న్యే నమః. ఓం సర్వస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః. ఓం పశుపతే దేవస్య పత్న్యే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యే నమః. ఓం మహతో దేవస్య పత్న్యే నమః. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. 2 అగరవత్తులు వెలిగించుకోండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతో వస మే గృహే మిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ధూపాన్ని అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. దీపం. ఓం ఆర్ద్రాం పుష్కరీం పుష్టిం సువర్ణాం హేమమాలినిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నైవేద్యం. ఇక్కడ నైవేద్యం అమ్మవారికి చూపించాలి. ఏవైతే మనం వండి పెట్టామో అవి నైవేద్యాలు కొబ్బరికాయ కొట్టి అందులో బెల్లం ముక్క పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం చూపించాలి. కొంచెం నీళ్లు చల్లుతూ ఈ మంత్రం చదువుకోవాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహార సహిత చిత్రాన్న సహిత సకల నైవేద్యం సమర్పయామి. సకల అమృతాహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో అమ్మవారికి 5 సార్లు చూపించవలను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొంచెం నీటిని అమ్మవారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఇలా ఈ విధంగా 5 సార్లు చేయవలను. అమృతోభిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం. తాంబూలం అమ్మవారికి సమర్పిస్తూ ఈ విధంగా చదువుకొనవలను. ఓం తామావహ జాతవేదో లక్ష్మీ మనపాగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానవహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం. కర్పూర హారతి వెలిగించి గంట మోగిస్తూ ఈ విధంగా చదువుకొనవలను. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఓం సహస్రం చ విరాజం చ అభిశ్రీర్య చ నో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయామా సృజామసి. సంతత శ్రేయస్తు సమస్త సన్మంగళాది భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. తరువాత కొన్ని నీళ్లు చూపించి కళ్ళకద్దుకోవాలి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. జనం చక్షధారయ. మంత్ర పుష్పం. అక్షతలు పుష్పం పట్టుకుని లేచి నిలబడి ఈ మంత్రం చెప్పుకొనవలను. ఓం లక్ష్మీ క్షీర సముద్రాద తనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవనతం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభత్త బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరస్వయాం వందే ముకుంద ప్రియం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశౌ పాసమ భీతి ముద్రం కర్తైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం భజే హమాద్యం జగదీశ్వరిం తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర పుష్పం అక్షతలు సమర్పించండి. 2 అక్షతలు పట్టుకుని కుడివైపుగా 3 ప్రదక్షిణలు చేయవలను. ఓం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాన్ని పడస్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పుష్పాలను అక్షతలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించవలను. ఈసారి మోకాళ్ళ మీద వంగి అమ్మవారికి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్వా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కరాణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః. ప్రణమాం సమర్పయామి. అపరాధ ప్రార్థన. పీట మీద కూర్చుని లెంపలు వేసుకునవలను. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిసం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. పూజా క్షమాపణ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. కుంకుమ ప్రసాదం. పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవతా ప్రసాదం శిరసా గృణామి. శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం లలాటే ధారయామి. దూర్వా మంత్రం. ఓం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. ఇంతటితో వరలక్ష్మి వ్రత పూజ పూర్తయింది. తర్వాత వ్రత కథ వినే ముందు అక్షతలు తీసుకుని నమస్కారం చేయవలను. కథ ప్రారంభానికి ముందు గణపతి ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. అయితే పూర్వకాలం సమయంలో ఏంటంటే సౌనకాది మహామునులందరూ కూడా సూతుల వారిని చూసి, అయ్యా భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల ఐశ్వర్యాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలు తృణపానంగా కలిగేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగారట. ఓహో, చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. అయితే ఇదే విషయాన్ని ఒకానొక సమయంలో కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చుని ఉండగా
పార్వతీ అమ్మవారు కూడా పరమేశ్వరుని చూసి ఇలాగే అడిగింది, నాలా భూలోకంలో ఉండే స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగడమే కాదు, సకల అదృష్టమైనటువంటి ఐశ్వర్యం కలగడమే కాదు, దీర్ఘ సౌమంగళ్యం కలగడమే కాదు, ఎటువంటి కోరికైనా సిద్ధించే వ్రతం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో అదే ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి అయ్యా. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఓ పార్వతి, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీల గురించి నీకున్నటువంటి ప్రేమ ఆప్యాయతకి చాలా సంతోషిస్తూ వాటి గురించి ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది, అది చెప్తాను విను. భూలోకంలో కాంచన నగరం అని ఒక నగరం ఉంది. ఆ నగరం ఎలా ఉంటుందనుకుంటున్నావు? బంగారు గోడలతోటి, బంగారు ప్రాకారాలతోటి, సకల ఐశ్వర్యాలతోటి తులతూగుతూ ఉండేటటువంటి నగరం అన్నమాట. అంటే ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా కుబేరులు, ఐశ్వర్యవంతులు. అలాగే ఆ గ్రామంలో కూడా, పట్టణంలో కూడా ఒక బీద కుటుంబం ఉంది. అయితే ఆ బీద కుటుంబంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. ఆవిడ చాలా పతివ్రత. పతివ్రత అంటే ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేవడం, భర్త కన్నా ముందర లేవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అత్తగారికి మామగారికి కూడా కావలసినటువంటి సపర్యాలన్నీ కూడా చేయడం, పూజించడం, అలాగే భర్తను కూడా పూజించడం, భర్త అడుగుజాడల్లో నడవడమే కాకుండా ఇంటినంతటినీ కూడా బాధ్యతగా సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ కొలుస్తూ చక్కగా రోజు పొద్దున్న రాత్రి దీపం పెడుతూ ఇంట్లో ఎలా ఉండాలో ఇల్లాలు ఆ రకంగా ముత్తైదులా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటూ ఉండేదన్నమాట. అయితే ఒక రోజు విచిత్రంగా ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి కలలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ పూజకు మెచ్చి, ముఖ్యంగా నీ భక్తికి మెచ్చి నేను నీకు కలలో కనబడుతున్నాను. అయితే నీకు ఉండేటటువంటి దరిద్రం పోయి ఐశ్వర్యం కలడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. శ్రావణ మాసానికి, అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున కనుక నువ్వు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే నీకు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కలలో చెప్పిందట. ఎప్పుడైతే కలలో ఈ మాటలన్నీ వినపడ్డాయో వెంటనే చారుమతికి మెలకు వచ్చింది. చూసేసరికి ఇదంతా కలయా నిజమా అనుకుని ఇల్లంతా వెతికింది లక్ష్మీదేవి కోసం. అన్ని మూలలో వెతికిందట. ఎక్కడా చూసినా లక్ష్మీ అమ్మవారు కనపడలేదు. ఓహో, నేను నిజంగానే కలగన్నాను అనుకుని పడుకుంది. కానీ ఇంకా నిద్ర రాలేదు. సరే, పొద్దున్నే లేచాక తన భర్తకి, అత్తమామలందరికీ కూడా ఈ కళ గురించి చెప్పింది. వాళ్ళు కూడా సంతోషించి, అమ్మ చాలా మంచి కళ వచ్చింది, అందులోనూ తెల్లవారుజామున వచ్చింది అంటున్నావు. తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతాయి. అది కాకపోయినా అమ్మవారే నీ కళలో కనపడింది. ఇది ఆసామాస విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చెయ్యి అని చెప్పి అత్తగారు, మామగారు, భర్త అందరూ కూడా చక్కగా అనుమతి ఇచ్చారట. సరే, ఇప్పుడు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఈ వరలక్ష్మి వ్రతం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేది. అంతేకాదు, ఈ చారుమతి ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళకు కూడా తను వచ్చిన కల వృత్తాంతం అంతా చెప్పిందట. వాళ్ళు కూడా బాగా దరిద్రంతో అనుభవిస్తున్న వాళ్ళే. అందుచేత ఎప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా అని ఎదురు చూశారు. సరే, మొత్తం ఎలాగైతేనే వాళ్ళ అదృష్టం కొలిది శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. రాగానే చక్కగా ముందు రోజు ఏం చేశారంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆవు పేడతోటి అలికి చక్కగా ఇల్లంతా ముగ్గులు పెట్టుకుని, పంచవర్ణములతో కలిగిన ముగ్గులు పెట్టుకుని, అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణ చేసుకుని, అలాగే పిండి వంటలన్నీ చేసుకుని, పూజ చేయించుకుని, బ్రాహ్మణులందరినీ పిలిచి, బంధువులను పిలుచుకొని, ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకొని చాలా భక్తి శ్రద్ధగా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుని తరువాత నైవేద్యం సమర్పించారు. ఒక ప్రదక్షిణ చేస్తుండగా చూసేసరికి విచిత్రంగా కాళ్ళకి గల్లు గల్లుమని శబ్దం వినపడింది. ఇదేమిటి అనుకుని కాళ్ళు చూసుకుంటే కాళ్ళకి నిజంగానే బంగారపు ఆభరణాలు ఉన్నాయంట. ఓహో, చాలా అదృష్టం అనుకుని మళ్ళా ఇంకో ప్రదక్షిణ చేశారట. చేతికి గాజులు, వంకీలు, వడ్డానాలు, ఆభరణాలన్నీ వచ్చాయి. ఓహో, ఇదంతా వరలక్ష్మీదేవి అనుగ్రహం అనుకుని మరలా ఇంకో ప్రదక్షిణ చేశారట. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఇల్లంతా బంగారుమయం అయిపోయింది. ఇంట్లో అనేక రకాల వాహనాలు, వస్తువులు అన్ని తయారైపోయాయట. ఆఖరికి వాళ్ళ ఇళ్ల నుండి గజవాహనాలు లేదా గుర్రపు వాహనాలు ఇవన్నీ వచ్చేసి ఎదురుగుండా ఉన్నాయట. మొత్తం మీద ఎలాగైతేనే వ్రతమంతా పూర్తిగా పూజ చేసి అమ్మవారికి సంబంధించినటువంటి పూజ అయ్యాక అమ్మవారు బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుని వచ్చినటువంటి బ్రాహ్మణుడికి, ముఖ్యంగా బ్రాహ్మణుడికి పాద పూజ చేసుకుని దక్షిణ తాంబూలాలు విశేషంగా ఇచ్చి సత్కరించి కుటుంబ సభ్యులతో కూడా భోజనం చేసి, ఆ భోజనం తర్వాత పూర్తయిన తర్వాత అందరూ కూడా చెప్పుకుంటున్నారట. ఓహో, ఇదంతా చారుమతి వల్లే కదా, చారుమతికి నిజంగా కళలో కనపడకపోతే, చారుమతి చెప్పుండకపోతే మనం ఈ పూజ చేసే వాళ్ళం కాదు మనకు చెప్పుకుంటూ మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క పూజకు వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతూ చారుమతిని మిక్కిలి పొగుడుకుంటూ ఎవరు వాళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా
మానకుండా శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజ చేస్తారో, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఇంట్లో ఉండే దరిద్రం అంతా పోవడమే కాదు, ఇంట్లో ఐశ్వర్యం కొరవటమే కాదు, ఎటువంటి కోరికైనా సిద్ధించడమే కాదు, వాళ్ళకి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి అని, ముఖ్యంగా సౌభాగ్యం కలుగుతుందని చెప్పి, ముత్తైదుతనం ఉంటుందని చెప్పేసి చాలా ప్రత్యేకంగా మానకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి చెప్పాడు. అలాగే సౌనకాది మునులు మహాములందరికీ సూతుల వారికి తెలియజేశారు. కాబట్టి మనం కూడా భక్తి శ్రద్ధలతో విన్నాం. కాబట్టి ఇప్పుడు 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకొని, కొన్ని అమ్మవారి దగ్గర వేసుకొని, మరి కొన్ని నక్షత్రాలు కుటుంబ సభ్యులకు వేసుకొనవచ్చును. ఇప్పుడు పూజ పూర్తయింది, కథ పూర్తయింది. ఇప్పుడు తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి కుంకుమతో పూజ చేసుకోవాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిన్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకం చదువుతూ తోరణం కట్టుకునవలను. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. వాయనం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చదువుకునవలను. ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరావై దదాతి చ, ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయై నమో నమః. అంతాకారం భుజగ సైన్యం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాగ్నం, లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యాన గమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గోవింద గోవింద. ఇక్కడతో వ్రతం కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు సాయంత్రం కూడా పూజ చేసుకుని మరుసటి రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ అమ్మవారి పీఠాన్ని ఈ విధంగా కదిలించవచ్చును. ఓం యజ్ఞేన యజ్ఞమయం జంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్, దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ. ఓం అనుకుంటూ కలశాన్ని కదిలించవచ్చును. ఓం ప్రణవేన కుంభముద్వాసయామి, పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇక్కడతో ఈ వ్రతం చక్కగా కంప్లీట్ అయిందండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వరలక్ష్మీదేవి అని కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.